సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నా. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే అసెంబ్లీ గేటు వద్దే మార్షల్ వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు నెలకొంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగులో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగులో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సభ లోపలికి ఇటువంటి వస్తువులను తీసుకెళ్లటానికి అనుమతి లేదని మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. నిరసన ప్రదర్శనలకు అసెంబ్లీ ఆవరణలో తావు లేదని స్పష్టం చేశారు. మార్షల్స్ ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ గేటు వద్దే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.